హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు, ఈ 4 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా, అండ్ లైక్ చేయండి. ప్రతి ఒక్కరు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, చూస్తున్న అందరూ కూడా లైక్ చేయండి. సో నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అఫీషియల్గా విజయవాడలో కార్యక్రమాన్ని నిర్వహించింది. సో ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని చాలా సింపుల్గా ఈ మాట మనకి మొత్తం అర్థం వచ్చేస్తుంది. పిల్లల బాధ్యత మీది, మీ బాధ్యత నాది. మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటా. గురు పూజోత్సవంలో ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు అధ్యాపక ఉద్యోగం వద్దన్న, ఎమ్మెల్యే అవుతానని చెప్పా, నేర్చుకున్నవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయని ఆలోచిస్తానన్న సీఎం. దేశంలో ఉత్తమ విద్యార్థులుగా మన పిల్లలను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులను ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత టీచర్లు తీసుకోవాలని కోరారు. పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా వారిలో స్ఫూర్తి నింపి నైపుణ్యాలను వెలికి తీయాలని, నైతిక విలువలు నేర్పించాలని సూచించారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 175 మంది ఉపాధ్యాయ, అధ్యాపక ఆచార్యులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలా నిన్నే చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి జీవితాన్ని ఉత్తమంగా, అత్యుత్తమంగా నిలపాలంటే ఖచ్చితంగా గురువులే పునాది నిర్మించాలి. ఆ పునాదుల మీద తల్లిదండ్రులో, లేదంటే అతని చుట్టూ స్నేహితులో, సన్నిహితులో, లేదా తనకు తాను ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకోగలరు అన్నమాట. పునాది వేయాల్సింది మాత్రం గురువులే. ఇక 18వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ అంటండి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 16వ శాసనసభకు సంబంధించి 4వ సెషన్ 18న ఉదయం 9 గంటలకు ప్రారంభించేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుమతించిన ఉత్తర్వులను అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ శుక్రవారం విడుదల చేశారు. సో అసెంబ్లీకి వైసీపీ వస్తుందనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? ఎందుకో ఈసారి వ్యూహం మార్చారేమో, వస్తారేమో అనుకుంటున్నా. వస్తారేమో అనిపిస్తుంది. ఆ పార్టీలో ఈ మధ్య ఒక 2 ఎమ్మెల్యేలు నేను కలిసి అడిగినప్పుడు కూడా రావాలని ఉంది అని చెప్పారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఒక 3 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, వస్తాము అని చెప్పారు. అంటే మళ్ళీ ప్రతిపక్ష హోదాకు లింక్ పెట్టారు. అసలు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి రావడం ఏంటి? సో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదుగా, జీతాలు తీసుకోవడం మానేయచ్చుగా. ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదుగా, ఎమ్మెల్యే అనే పదవి నుంచి రిజైన్ చేసేయచ్చుగా. సో ప్రతిపక్ష హోదాకి అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధం లేదు. అయినా సరే వాళ్ళు లంకి పెడుతున్నారు. అసెంబ్లీకి వైసీపీ వాళ్ళు కూడా రావాలి, వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద బలంగా వినిపించాలి అని నేను బలంగా కోరుకుంటున్నాను. విద్యతోనే విజయాలు, కూడు నీడ వస్త్రాల చదువు ముఖ్యమే, విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకోవడమే గురువులకు గొప్ప బహుమతి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ నుంచి 3 పురస్కారాలు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 జాతీయ పురస్కారాలు వచ్చాయి, వాళ్ళు చూశారు. తర్వాత భారత్, రష్యాలకు దూరమయ్యాం, అవి చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయి. ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజా వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు అన్ని పత్రికల్లో హైలైట్ చేశారండి. చైనా వంటి డేంజరస్ కంట్రీతో వాళ్ళు స్నేహం కుదుర్చుకున్నారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు, దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. సో అందుకే మనం భారత్, రష్యా వంటి కీలకమైన దేశాలను కూడా వదులుకున్నాము, వాళ్ళకు దూరం అయ్యాము. సో మీ 3 హ్యాపీగా ఉండండి అని చెప్పి వ్యంగ్యంగా కూడా ఆయన మాట్లాడారు. భారత్, రష్యాలను అమెరికా కోల్పోయిందని, అవి 2 చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్లో శుక్రవారం వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చైనాలో కలిసినప్పుడు మిత్రుల మాదిరిగా ముచ్చటించుకున్న విషయం తెలిసిందే. అమెరికా తీరును వారు తప్పుపట్టారు. దీనిపై ట్రంప్ చురక వేస్తూ చీకటి చైనాకు భారత్, రష్యా సన్నిహితం అవుతున్నాయంటూ అక్కసు వెళ్ళగక్కారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్లు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి ఆ 3 దేశాలు సుదీర్ఘ సుసంపన్న భౌతవ్యం కలిగి ఆ మిత్రబంధం అలాగే ఉండాలి అని వ్యంగ్యంగా ఆయన మాట్లాడారనమాట. ఈ అంశాన్ని అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారండి. ఈవెన్ భారత్, రష్యాను చైనాకు కోల్పోయాం, ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టు. 3 దేశాలు చిరకాలం వర్ధిల్లాలని వ్యంగ్య వ్యాఖ్య. టెక్ లీడర్స్తో భేటీ, పిచాయ్ సత్యనాథలపై ప్రశంసలు. అమెరికాలో ఎంత పెట్టుబడులు పెడుతున్నారంటూ ప్రశ్న. 7 యుద్ధాలు ఆపానంటూ మీడియా ముందు ప్రగల్భాలు. అవి కామన్.
సాక్షిలో అయితే బాగుంది, ఇద్దరిని పక్క పక్కన వేశారు. ఇదిగో ఎందుకంటే ఇద్దరికి కొన్ని భావ సారూప్యత కలుగుతోంది. కొన్ని వాళ్ళ పరిపాలనలో ఆయన దగ్గర కొంతమంది సలహాదారులు ఆయన ముంచే వాళ్ళు ఉన్నారు, ఈయన దగ్గర కొంతమంది సలహాదారులు ఈయన ముంచారు. ప్లస్ ఆయన కూడా లేనిపోనివన్నీ చెప్పుకుంటాడు, 7 యుద్ధాలు ఆపాను అది ఇదని సొంత డప్పులు కొట్టుకుంటాడు. అలాగే ఈయన కూడా. సరే అవన్నీ మనకు ఎందుకులే కానీ, సో ఇది మళ్ళీ చూద్దాం సమయం వచ్చినప్పుడు. పక్క పక్కన ఎందుకు వేశారో నాకు అర్థం కావట్లే. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలైన మార్గం. భారత్కు కొత్త ఏమీ కాదు. సమర్థుడైన మధ్యవర్తి శ్రీకృష్ణుడు. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం. ACIAM సదస్సులో ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఓ మూలస్తంభం. రాజ్యాంగపరమైన హక్కుల్ని చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ. ఆలస్యమైన న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతి పౌరుడికి ఉంది అని భారత్ అత్యంత వేగంగా సంస్కరణలను అమలు చేస్తోంది. ఏపీలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి, ప్రతిష్టాత్మక సంస్థల కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ తరుణంలో వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలకు రావాలి. మధ్యవర్తిత్వం భారత్కు కొత్త ఏమీ కాదు. పురాణాల్లో శ్రీకృష్ణుడు సమర్థుడైన మధ్యవర్తిగా వ్యవహరించారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం విశాఖ వేదిక ది ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ ట్రైలీగల్ భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు చంద్రబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా నిజమే ఇప్పుడు కంపెనీల మధ్య ఏమైనా చిన్న చిన్న వివాదాలు, న్యాయ వివాదాలు తలెత్తినా, పెట్టుబడుల విషయంలో న్యాయ వివాదాలు తలెత్తినా, లేదా ల్యాండ్స్ భూ కేటాయింపుల విషయంలో న్యాయ వివాదాలు తలెత్తినా, ప్రభుత్వ పాలసీ డెసిషన్స్ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తినా సత్వర పరిష్కారాలు కావాలి. ఆ సత్వర పరిష్కారాలకు మధ్యవర్తిత్వం ఇంకా బెటర్ అనమాట. అది నిన్న చంద్రబాబు గారు సూచించారు. అలాగే మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి ఉన్నారంటండి. అనిల్ రెడ్డి పిఏ నాగరాజును సిట్ విచారించింది 3 రోజుల పాటు. ఆయన ద్వారా జగన్కు ముడుపుల సొమ్ము చేరినట్టు గుర్తింపు. అనిల్ పిఏ దేవరాజును నాగరాజు కాదు దేవరాజును 3 రోజులుగా విచారిస్తున్న సిట్ అధికారులు. మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడు ప్రమేయం పాత్రపై సిట్కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజకేశ్ రెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్కు చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్పోర్ట్ చేయడంలో, ఈ డబ్బులను అందించడంలో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి గారు లాంటి పాత్రే అనిల్ రెడ్డి గారు కూడా పోషించారు. అనిల్ రెడ్డి గారి ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు వెళ్ళేవి అని సిట్ గుర్తించిందంతా. అందుకని అతని పిఏను 3 రోజుల నుంచి విచారిస్తున్నారు. ఈ అంశాన్ని దీనిలో కూడా వేసినట్టున్నారు, అన్ని పత్రికల్లో వేశారు, ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలు వేశారు. ఇక తురకపాలెంలో పరిస్థితి హెల్త్ ఎమర్జెన్సీయే. వరుస మరణాలపై లోతైన అధ్యయనం చేయండి. వైద్య శాఖ మంత్రి ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష. తురకపాలెంలో వరుసగా మరణాలు ఎదురవడం ఖచ్చితంగా హెల్త్ ఎమర్జెన్సీ అన్నారు. దీనిలో రాశారు. ఎలా రాశారంటే, ఈవెంట్ మేనేజ్మెంట్పై శ్రద్ధ, ప్రజల ప్రాణాలపై లేదే. యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మెడపై కత్తి, అందులో 1/1 వంతైన తురకపాలెం మరణ మృదంగంపై దృష్టి పెట్టిన సర్కార్ అని సాక్షిలో దానికి దీనికి మెలిపెట్టారు. కోర్స్ అవకాశం దొరికింది కాబట్టి వీళ్ళు ఇలా రాస్తున్నారు. సో తురకపాలెంలో 5 నెలల నుంచి ఈ సమస్య ఉన్నప్పుడు అంత సివియారిటీ అయ్యాక ఎందుకు గుర్తించారు, ముందే ఎందుకు గుర్తించలేదనే వ్యాలిడ్ పాయింట్ తెచ్చారు. సో ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. మే, జూన్ నెలల్లో యోగాంధ్రలో మునిగి తేలిన యంత్రాంగం, అప్పుడే సమస్య తీవ్రం. జూలై, ఆగస్టులో భారీగా మరణాలు. 45 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి విచారణ పేరిట హడావిడి. కింది స్థాయి సిబ్బంది, అధికారులపై చర్యలతో చేతులు దులుపుకునే పన్నాగం. తురకపాలెంలో మరణాలపై క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం. అనారోగ్య కేసులు, మరణాలను పసిగట్టలేని ఆశాలు, ఏఎన్ఎంలపై ఉన్నతాధికారుల నెపం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఏదైనా అంటే ఇప్పుడు సీజన్ కదా, సీజనల్ ఫీవర్స్ వస్తున్నప్పుడు లేదా డెంగీ మరణాలు వస్తున్నప్పుడు కానీ వరుసగా మరణాలను ప్రభుత్వం ఉన్నతాధికారులు యాక్సెప్ట్ చేయరు. అంటే కింది స్థాయిలో అంగన్వాడీలకో లేదా ఆశా కార్యకర్తలకో లేదో మండల స్థాయి సిబ్బందికో తెలుస్తుంది, వాస్తవాలు తెలుస్తాయి. ఇదిగో పలానా చోట
అనారోగ్యం ఎక్కువైంది, మరణాలు వస్తున్నాయి, పలానా ఊర్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తే కలెక్టర్ గారు దాన్ని తొక్కిపెట్టేస్తారు. అక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకో, పైనుంచి కలెక్టర్కి ప్రెజర్ వస్తుంది, కలెక్టర్ నుంచి డిఎంహెచ్ఓకి ప్రెజర్ వస్తుంది, డిఎంహెచ్ఓ నుంచి మండల స్థాయికి ప్రెజర్ వస్తుంది, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి ప్రెజర్ వస్తుంది. సో ఈ ఒత్తిడిని ఎందుకులే అని మండల స్థాయిలోనో లేదంటే ఒక జిల్లా స్థాయిలోనో తొక్కిపెట్టేస్తారనమాట. పైకి చెప్పొద్దు, మీరే చూసుకోండి అని. అది ఏ పేపర్లోనో వచ్చి సివియర్ అయిన తర్వాత, రాష్ట్రం అంతా తెలిసిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళ మీద నెపం నెట్టేస్తారు, మీరు ముందు చెప్పలేదు అని. రొటీన్గా ఎక్కడైనా జరిగేది ఇదే కొన్ని దశాబ్దాల నుంచి. ఇప్పుడు తురకపాలెంలో కూడా జరుగుతున్నది అదే. ముందు నుంచి వాళ్ళు అలర్ట్ చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఈనాడులో ఒక పెద్ద వార్త రాసేసరికి అందరికీ, అంటే మీడియాలో వస్తేనే వీళ్ళు స్పందిస్తున్నారు అనేది వాస్తవం. బెల్ట్ షాపులు మూసేసి తాగునీరు ఇవ్వాలని కోరుతూ తురకపాలెంలో మహిళల ర్యాలీ. మంచి పాయింట్. బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి రాష్ట్రం మొత్తం మీద. తురకపాలెం ఇంత ఇబ్బందుల్లోనే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయంట. తురకపాలెంలో బ్యాక్టీరియాపై సమాచారం లేదు, మోలియోడోసిస్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రక్త పరీక్షలు అవేమీ కనిపించలేదు. 23 మంది చనిపోయిన, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తం చేయలేదు. డిఎంహెచ్ఓ వైద్యురాల నేతృత్వంలో కమిటీ, బాధ్యులపై చర్యలు తప్పవు వైద్య మంత్రి సత్యకుమార్ అని తురకపాలెం ఇష్యూని సీరియస్గా వాళ్ళు ప్రజెంట్ చేశారు సాక్షిలో. ఇక 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం అంటండి ఈ నెలాఖరు వరకు విస్తారంగా వర్షాలు పడతాయంట. ఓకే, ఏపీ అభివృద్ధికి ఎజెండాకు చేయూతనివ్వండి, ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి నారా లోకేష్ వినతి. సో మంత్రి నారా లోకేష్ గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు. దాదాపుగా గంట, శుక్రవారం ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు లోక కళ్యాణ్ మార్గ్లోని అధికారిక నివాసంలో ప్రధానితో సమావేశమయ్యారు. సో అనేక అంశాల మీద మాట్లాడారు. దీని మీద సెపరేట్ వీడియో చేస్తాను. సర్కారు మారిన సహకారం మాకే. 5 ఏళ్లలో డీసీసీబీలు, సొసైటీల్లో వేల కోట్లు దోచేసిన వైకాపా నేతలు, కొమ్ము కాస్తున్న కొందరు కూటమి నేతలు, కీలక స్థానాల్లోనూ వైకాపా హయాంలో నియమించిన అధికారులే సభా సంఘం విచారణ సాగనిపోయినాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న నాళ్ళు దోచుకున్నారు, వేల కోట్లు స్వాహా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వేల కోట్లను కక్కించకుండా తిరిగి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళు దోచుకున్న దానిలో వీళ్ళు కూడా సహకారం వాటా తీసుకుంటున్నారు. అది అన్ని శాఖల్లో జరుగుతోంది. ఈవెన్ ఏమంటారు దాన్ని, టీడీఆర్ బాండ్లు కుంభకోణంలో కూడా అదే జరిగింది. వైసీపీ వాళ్ళు దోచుకుంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ దగ్గర కొంత వాటా తీసుకున్నారు. ఈవెన్ రెవెన్యూ ల్యాండ్స్ భూ కబ్జాల్లో కూడా అదే జరిగింది. ఇక జైలు వార్డర్ను సుత్తితో కొట్టి 2 రిమాండ్ ఖైదీలు పరారు అనకాపల్లిలో ఉన్నట్టండి. తర్వాత విద్యతో పాటు నైతిక విలువలు బోధించాలి పవన్ కళ్యాణ్. నా లైఫ్ టీచర్ చంద్రబాబు లోకేష్ నిన్న అడ్డగా ట్వీట్ చేసినట్టున్నారు. తప్పు తెలుసుకున్నారు, చోరీ చేసిన సొత్తును నెల రోజుల తర్వాత ఆలయంలో వదిలి వెళ్ళిన దొంగలు. గుర్తు తెలియని 4 వ్యక్తులు దేవతామూర్తి సొత్తును కాజేశారు. నెల తర్వాత భయం పుట్టుకొచ్చింది, ఇంకేముంది దొంగ సొత్తు కొంత వాడుకున్నా మిగతా మొత్తం వెనక్కి తెచ్చి ఆలయంలో ఉంచి వెళ్ళిపోయారంట. ఈ ఆసక్తికర సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో చోటు చేసుకుంది. న్యాయవాదుల ఆత్మబలము ముఖ్యమే, విశాఖపట్నంలో జరిగిన సదస్సు. ఆ సినిమాలో అనుమతి లేకుండా నా పాటలు వాడారు, మద్రాస్ హైకోర్టులో ఇళయరాజా కేసు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి, ఇంకా ఈ వయసు వచ్చాక కూడా నా పాటలు వాడేశారు అది ఇది అని గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్ కుమార్దా. ఏప్రిల్లోనే అప్రమత్తం చేశాం, ఉత్తరాది జల ప్రళయంపై ఐఎండి డీజీ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడి. జగన్లాగా మాపై సిబిఐ కేసుల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. కరెక్టేగా, ఈ క్యాబినెట్లో 96% మంది మీద కేసులు ఉన్నాయని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. నిజంగా ఎవరి మీద సిబిఐ కేసులు లేవుగా, ఎవరి మీద ఈడీ కేసులు, మనీ లాండరింగ్ కేసులు లేవుగా, ఎవరి మీద షెల్ కంపెనీలు పెట్టారన్న కేసులు లేవుగా, ఎవరి మీద 43,000 కోట్లు దోచుకున్నారని ఛార్జ్ షీట్లు లేవుగా. కానీ ఎందుకో వైసీపీ వాళ్ళు దాన్నే హైలైట్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. మంగంపేట ముగ్గురాయి గనుల వద్ద శుద్ధి ప్లాంట్, నిండుకున్న ఏ గ్రేడ్ నిల్వలు శుద్ధి చేస్తే ఏ గ్రేడ్గా మారే సి గ్రేడ్ రాయి. ఏటా 150 కోట్ల వరకు రాబడి వచ్చే అవకాశం. ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన మంగంపేట ముగ్గురాయి గనుల్లో
అత్యధిక ధర పలికే ఏ గ్రేడ్ ముగ్గురాయి నిల్వలు తరిగిపోతున్నాయి. గరిష్టంగా 2 ఏళ్ల వరకే అక్కడ ఏ గ్రేడ్ రాయి లభిస్తుంది. దీంతో సి గ్రేడ్ రాయిని ఏ గ్రేడ్గా మార్చేందుకు వీలుగా శుద్ధి ప్లాంట్ ఏర్పాటుపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టింది. దీనికి ఆ సంస్థ బోర్డు కూడా తాజాగా ఆమోదం తెలిపింది. సి గ్రేడ్ రాయిని ఏ గ్రేడ్గా మారిస్తే ఆదాయం పెరుగుద్ది అని రాశారు. ఇక దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలు ఒక్కోదాని ఖరీదు 1,07,000 తొలి విడతలో 875 మందికి పంపిణీ. 40 కోట్లతో చిట్టీల వ్యాపారి ఉడాయింపు. కోనసీమ జిల్లా మురమల్లలో కలకలం. బర్డ్ ఫ్లూతో ప్రజారోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు. కొత్త వలసలో కోళ్లు చనిపోయింది ఆ వ్యాధితో కాదు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు. బర్డ్ ఫ్లూపై వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. దీంతో ప్రజారోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు. బాగా ఉడికించిన మాంసం గుడ్లు తినడం వల్ల ఎలాంటి సమస్య రాదు అని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు చెప్పారంట. రెవెన్యూలో ఫిర్యాదుల పరంపర. పట్టాదారు పాస్ పుస్తకాలకు వసూళ్లు, సర్వే ఫీజుతో పాటు అదనపు సొమ్ములు ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి. ఎస్, రెవెన్యూలో అవినీతి ఒకటి పేరుకుపోయింది, వేళ్ళూనుకు పోయిందనమాట. పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా సరే లంచాలు తీసుకుంటున్నారు, సర్వేకు ఫీజుతో పాటు లంచాలు తీసుకుంటున్నారని రాశారు. కరెక్టే. గణేష్ నిమజ్జనంలో విషాదం. సాగర్ ఎడమ కాలువలో పడి తండ్రి కుమారుడి గల్లంతు. విద్య, యువత నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. తురకపాలెంలో పరిస్థితి హెల్త్ ఎమర్జెన్సీ. వరుస మరణాలపై అధ్యయనం. తురకపాలెంలో మలియోడోసిస్ కేసు గుర్తింపు. కొత్త హెలికాప్టర్ కొనలేదు, అద్దెకి తీసుకున్నాం. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టీకరణ. నెక్స్ట్ నిన్న ఈనాడులోనేగా వచ్చింది కొత్త హెలికాప్టర్ వచ్చిందని, ముఖ్యమంత్రి కొత్త హెలికాప్టర్ అని. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకున్నామంటే ఈనాడు మీద చర్యలు తీసుకుంటారా? నిన్న ఈనాడులోనే వచ్చింది ముఖ్యమంత్రి కొత్త హెలికాప్టర్ అని. సీఎం చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్ను కొనలేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. పాత హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుండటంతో అది సురక్షితం కాదన్న భద్రతా వర్గాల హెచ్చరికలతో ఎయిర్బస్ H-160 మోడల్ హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నట్టు తెలిపింది. కొత్తది కొన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. మరీ గవర్నమెంట్కి మాట్లాడితే ఇది ఒకటి ఎక్కువైపోయింది. ఈనాడులో రాసిన వార్తను కూడా సోషల్ మీడియా మీద తోసేయడం ఏంటి? నిన్న ఈనాడులో వార్త వచ్చింది, సీఎం కోసం కొత్త హెలికాప్టర్ కొన్నారు అని. పేద ధనిక తేడా లేదు, అందరికీ ఆరోగ్య బీమా. 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 3,257 వైద్య సేవలు. సో ఇది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అంటే ఆరోగ్యశ్రీ అనేది కొన్ని వర్గాలకే పరిమితం, కానీ ప్రభుత్వం తీసుకురాబోతున్న హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం అందరికీ ఉంటుందంటండి. పేద ధనిక తేడా లేకుండా మొత్తం అందరికీ ఉంటుందని రాశారు. సో ఈ విధ విధానాలు ఏంటనేది పూర్తి స్థాయిలో నేను ఇంకా స్టడీ చేయలేదు, ఒకసారి కనుక్కుంటాను, స్టడీ చేస్తాను. సో ఏ వర్గాలు ఎంతైనా పే చేయాలా, అసలు ప్రభుత్వం ఎంత మేరకు లబ్ధి కల్పించబోతోంది అనేది చూద్దాం. ఏమైనా కార్డులు సెపరేట్గా జారీ చేస్తారా? ఎప్పుడైతే హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఆరోగ్యశ్రీకి సెపరేట్ కార్డులు ఉంటాయో అప్పుడు రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు చాలామంది వదిలేసుకుంటారు. ప్రజల ఆస్తులను దోచిపెడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. సంపద సృష్టిస్తానని ఎన్నికలప్పుడు కబుర్లు చెప్పారు, అధికారంలోకి వచ్చే ప్రజల ఆస్తులను కమిషన్ల కోసం మీ వాళ్ళకు దోచిపెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్. యూరియా రైతుకో బస్తానే. గరుడు మండలం వెదులు వలస సచివాలయం వద్ద బారులు తీరిన రైతులు. ఇదిగో ఈనాడు మీద కేసు పెట్టండి. మరి ఇంత పెద్ద వార్త రాశారుగా, యూరియా కోసం రైతులు ఇంతమంది వందలాది మంది ఉన్నారుగా లైన్లో. సో యూరియా కష్టాలు ఉన్నట్టే కదా, రాష్ట్రంలో యూరియా కష్టాలు ఉన్నట్టు అనేది అర్థమవుతుంది. కానీ సీఎం గారేమో ప్రెస్ మీట్ పెట్టి యూరియా కష్టాలు లేవు, కష్టాలు ఉన్నాయి అనడం, కొరత ఉందనడం తప్పుడు ప్రచారమే అంటున్నారు. 50 లక్షల టన్నులు ధాన్యం కొంటాం మంత్రి నాదెళ్ల మనోహర్. శాసనసభకు జగన్ రాకుంటే పులివెందులకు ఉప ఎన్నికలు తప్పవు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు. సో 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే వారి సభ్యత్వం రద్దవుద్ది, కాబట్టి పులివెందులతో సహా 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక చిన్న చురకంటించారనమాట. సో ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో రాష్ట్రం మీ జాగీరా, కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్ళకు పందేరం చేస్తారా? సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరుంది. ఆయనకే ఉంది, మీకు లేదా? 2019కు ముందే 3 దఫాలుగా సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?
కనీసం ఆలోచన అయినా చేశారా? మా 5 ఏళ్ల కాలంలోనే మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల క్లాసులు ప్రారంభం, ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు, మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు. అలా తీసుకెళ్ళుంటే గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యేవి కాదో. వైద్య విద్యతో పాటు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేది. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కామ్ల కోసం ప్రైవేటు పరం చేస్తారా? ఇది అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. చరిత్రహీనుడిగా నిలిచిపోతారు. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. మేము అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలు రద్దు చేస్తాం, ఈ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకొని ప్రైవేటుకి ఇవ్వడం, ఘనకార్యంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే ఏటా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం. తద్వారా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి 2.5 లక్షలకేనా లేక 25 లక్షలకా? ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 3,600 కోట్లు ఖర్చు చేయలేని మనిషి 5,000 కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా? ఇది నమ్మదగ్గ విషయమేనా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింటే లేవనెత్తారు. కరెక్టే. అసలు 25 లక్షలా లేదా 2.5 లక్షలా? 2.5 లక్షలు బీమా కంపెనీలు చెల్లిస్తే 25 లక్షలు మిగిలిన అమౌంట్ ప్రభుత్వం చెల్లిస్తుందా? ఇదంతా వ్యాలిడ్ పాయింటే. సో మంచి పాయింటే లేవనెత్తారు ఒక రకంగా. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టంలో వాళ్ళు ప్రభుత్వం తీసుకొస్తున్న దానిలో ఒక క్లారిటీ అయితే లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ఈ పాయింట్ వ్యాలిడ్ పాయింట్. తర్వాత ఈజ్ ఆఫ్ జస్టిస్తోనే సత్వర న్యాయం, మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం మంచిది. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇందాక చెప్పుకున్నాం. నమ్మి ఓట్లేసినందుకు ఉద్యోగులకు వచ్చిన కూటమి సర్కారుపై ఉద్యోగ సంఘాల మండిపాటు, సమస్యలపై చంద్రబాబు ఒక్కరోజు చర్చించకపోవడం దారుణం. 16 లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కరూ సంతోషంగా లేరు. 4 డిఏలు పెండింగు, పీఆర్సీ, ఐఆర్ లేవు. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు. పోరాటాలకు వెనుకేడేది లేదు. రాష్ట్ర జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. సో బొప్పరాజు గారు నెలకోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారండి. ప్రభుత్వాన్ని ఇలా విమర్శిస్తున్నారు, దాన్ని సాక్షిలో హైలైట్ చేస్తున్నారు. ఇక టమాటా ధర ఢమాల్. సీజన్ ప్రారంభంలో 1,300 పలికిన 25 కిలోల బాక్స్ ధర నేడు 150 కంటే తక్కువకు పడిపోయిన వైనం. తీవ్ర ఆవేదనతో టమాటా పంటను రోడ్లపై పారబోస్తున్న రైతులు. 25 కిలోలు ఒకప్పుడు 1,300 ఉంటే ఇప్పుడు 150 రూపాయలు అంట. యూరియా దారిమళ్ళలో నిజమే అని తేలింది. 3.27 కోట్ల విలువైన 1,400 టన్నుల యూరియాను విజిలెన్స్ సీజ్ చేసింది. దీనిలో తెలంగాణకు తరలిపోయిన 400 టన్నులకు పైగా యూరియా కూడా ఉంది. న్యాయవాద వృత్తి ఓ బాధ్యత. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విశాఖపట్నంలో జరిగింది. స్మార్ట్ టీచర్ల అవసరమే ఎక్కువ. విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంపొందించే స్మార్ట్ టీచర్ల అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. థాయ్ ప్రధానిగా అనుతిన్, థాయిలాండ్ తదుపరి ప్రధానిగా సీనియర్ నేత అనుతిన్ చెర్న్ విరకుల్ ఎన్నికయ్యారు. అనుతిన్కు 311 మంది ఓటేశారు. ఇక పాక్ నుంచి 400 కిలోల ఆర్డీఎక్స్. ముంబైలోకి ఉగ్రవాదులు వచ్చారని 400 కిలోల ఆర్డీఎక్స్తో సహా మానవ బాంబులు సిద్ధంగా ఉన్నాయని పోలీసులకు బెదిరింపులు వచ్చాయంట. పాకిస్తాన్ నుంచి వచ్చారంట వాళ్ళు. ఇక సరిహద్దు అతిపెద్ద సవాల్. భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ చైనాతో సరిహద్దు వివాదాలని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఓకే, 2వ పేజీకి వెళ్దాం. ఏంటండి ట్వీట్ చేశారా, మాట్లాడారా, లెటర్ రాశారా, ఏంటి ఎంత పెద్ద వార్త? వైద్య కళాశాలలు ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాలలు. పీపీపీ పేరిట 10 వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం చేయనున్న బాబు సర్కారు. బలహీన వర్గాలకు వైద్య విద్య, ఉచిత చికిత్సలు దూరం చేసేలా అడుగులు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం. పీపీపీ విధానంతో ప్రజారోగ్య వ్యవస్థకు దెబ్బ. ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు. మహమ్మద్ ప్రవక్త భవనంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా డాక్టర్ గారు? బాబు పేదల కళను చిత్రం చేయొద్దు. విపరీతంగా మార్కెట్ చేస్తున్నారుగా వైద్య కళాశాలల అంశాన్ని. సర్లే పక్కెళ్ళిపోమ్మా. వీళ్ళు ఏం రాశారు? నిత్య విద్యార్థిని రోజు విషయాలు నేర్చుకుంటా, అది ఓకే. సూర్యఘర్కు మాస్కుల కంపెనీకి 8,000 కోట్ల ప్రాజెక్టు. 8,000 కోట్ల విలువైన ప్రాజెక్టును టెండర్లు పిలవకుండా, పద్ధతులు పాటించకుండా అప్పగించవచ్చా? ప్రైవేటు కాంట్రాక్టరు, వ్యాపారి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎమ్మెల్యేలు, అధికారులపై పెత్తనం చేయొచ్చా? మాస్కులు తయారు చేసే కంపెనీ ఎలాంటి అనుభవం లేకుండా రాష్ట్రంలో సౌర విద్యుత్ పథకాలు ఏర్పాటు చేయగలదా?
మీరు నమ్మండి నమ్మకపోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ ప్రాజెక్టులో ఈ చిత్రాలన్నీ జరుగుతున్నాయి. ఉన్నత స్థాయిలో కొందరు అధికారులు కుమ్మక్కు అవ్వడంతో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేచింది. అందుకే నేను ఈ సూర్యఘర్ని ప్రమోట్ చేయట్లా. మొత్తం అవినీతిమయం. మా ఇంట్లో పెట్టించా, మనం 8 kV లైన్ పెట్టించా, కానీ నేను తీసుకోవడానికే లంచం ఇచ్చి తీసుకున్నా. నేను మీకు చాలాసార్లు చెప్పా దీని మీద నేను వీడియో చేస్తాను అని. ఎందుకు నేను చేయట్లేదంటే ఇటువంటియే. అసలు నాకు రావడానికి వాళ్ళు మీటర్ పెట్టడానికి 10 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో తెలియదు. డబ్బులు కట్టాల్సి వచ్చింది, లంచం ఇవ్వాల్సి వచ్చింది. నేనే లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చాను, నేను అని చెప్పలేదు కానీ లంచం ఇచ్చాను. ప్లస్ ఇదిగో ఇలాంటివన్నీ. అందుకే దీన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, దీని గురించి నేను చెప్పట్లేదు. మొదట్లో చెప్పాను కానీ నాకు సాటిస్ఫై లేదు. సూర్యఘర్కు మాస్కుల కంపెనీకి 8,000 కోట్ల ప్రాజెక్టు, ముఠా కట్టిన ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యే. అస్మదీయ కంపెనీకి ఇన్స్టలేషన్ సర్వీస్ బాధ్యతలు, టెండర్లు లేవు, ఎంపిక పద్ధతులు తెలియవు. నెట్క్యాప్ ఎండీ నిర్ణయం, మెప్మా ఎండీకి లేక, సహకరించాలంటూ జిల్లా స్థాయి సిబ్బందికి హుకుం, ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు ప్రతినిధి టూర్లు, సహకారం కోసం ఎమ్మెల్యేలతో సమావేశాలు. 8,000 కోట్ల ప్రాజెక్ట్ ఏమో ఒక మాస్కులు తయారు చేసే కంపెనీకి ఇచ్చేస్తున్నారంట. మంచి వార్త రాశారు. ప్రభుత్వంలో డొలతనం అది అలా ఉంది. ఇక ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం, లోకేష్కు ప్రధాని హామీ. యోగాంధ్ర కాఫీ టేబుల్ బుక్ను మోదీకి అందజేసిన మంత్రి, రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించండి అని చెప్పారు. యాక్చువల్లీ బయటికి చెప్పేవి ఉంటాయి, లోపల మాట్లాడేవి వేరే ఉంటాయి. మరి గంట సేపు మాట్లాడారంటే అన్నీ బయటకు చెప్తారండి. 4 గోడల మధ్య జరిగే అంశాలు చాలా ఉన్నాయి. పన్ను తగ్గింపు ఫలాలు ప్రజలకు అందుతాయి. మేడం, పెంచింది మీరే, తగ్గించింది మీరే. అసలు జిఎస్టీ వేసింది మీరే, దాన్ని తగ్గిస్తున్నది మీరే. వేసినప్పుడు లేని ప్రమోషన్ తీసినప్పుడు ఎందుకు వస్తుంది? అది పాపం మా భారతీయులు ఏంటంటే అల్ప సంతోషాలు అనమాట. మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మేము కూడా అల్ప సంతోషం. మీరు తగ్గించిందే చూస్తాం తప్ప అసలు జిఎస్టీ వేసింది మీరు కదా. 100 రూపాయలు ఫైన్ వేశారు, దానిలో 50 రూపాయలు తగ్గించారు. ఫైన్ వేసిందే మీరు. కాకపోతే అవన్నీ కొంచెం అంత లాజికల్గా టెక్నికల్గా ఆలోచించేంత మైండ్ మాకు ఉండదమ్మా. సో ఈ నెల 22 తర్వాత మాకు చాలా పని ఉంది. పకడ్బందీగా పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రయోజనాలను ప్రజలకు చేరుస్తామని కంపెనీలు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. అలా చేయని వాటితో మాట్లాడి తేలుస్తాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కార్ల ధరల తగ్గింపు ప్రారంభం, తగ్గబోయే ధరలను ప్రకటించిన టాటా 65,000 నుంచి 1,55,000 వరకు మిగులు. ప్రైవేట్ ఆసుపత్రులు తగ్గిస్తాయా లేదా, ఇన్సూరెన్స్ కంపెనీలు తగ్గిస్తాయా లేదా, నిత్యావసరాల కంపెనీలు తగ్గిస్తాయా లేదా అనేది డౌట్. అక్కడ ఎంఆర్పీలను మారుస్తారా లేదా అనేది. ఇక భారత్ రష్యాను చైనా కోల్పోయిందాక చెప్పుకున్నాం. తురక్పాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ చెప్పుకున్నాం. సైనిక సత్తాకు మెగా డిఫెన్స్ ప్లాన్, అణుశక్తి, యుద్ధ నౌకలు, లేజర్ ఆయుధాలు, సాయుధ దళాలకు హైపర్ క్షిపణులు, 15 ఏళ్లకు రోడ్ మ్యాప్. పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బదులిచ్చిన భారత్ ఇప్పుడు తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్స్ట్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్, ఏఐ ఆధారిత ఆయుధాలను రెడీ చేసుకుంటుందంట. ఇవన్నీ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ. ఆంధ్రజ్యోతి సెకండ్ పేజీకి వెళ్దాం. నవజాత శిశువు బరువు 5.2 కిలోల. మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలభీముడు. మ్యాక్సిమం 4 కేజీలు ఉంటారు పిల్లలు సాధారణంగా. మ్యాక్సిమం యాక్చువల్లీ సగటు అయితే 2.5 కేజీల నుంచి 3.5 కేజీలే. కానీ 5.2 కేజీలతో ఒక శిశువు జన్మించారు. తర్వాత గుండె గబ్బేలు. దేశంలో అత్యధిక మరణాలు ఇవే. మొత్తం మరణాల్లో 31%. తర్వాత స్థానాల్లో ఊపిరితిత్తులు, అంటువ్యాధులు, క్యాన్సరు. భారత రిజిస్ట్రార్ జనరల్ తాజా నివేదిక వెల్లడి. సో గుండె జబ్బుల కారణంగానే 31% మంది మరణిస్తున్నారంట. నీకు ఎంత ధైర్యం, నన్నే వీడియో కాల్ చేయమంటావా? అక్కడ మహారాష్ట్రలో ఒక చోట ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అలా జరుగుతున్నాయని ఆ జిల్లా ఓఎస్డి ఒక ఆమె ఐపీఎస్ అధికారి సిబ్బందితో సహా అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడు ఒక అధికార పార్టీ కార్యకర్త నేరుగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు, మన పార్టీ వాళ్ళ మీద పోలీసులు వచ్చి రైడ్ చేస్తున్నారు అని. ఆయన ఇమీడియట్గా ఆ అధికారికి ఫోన్ చేసి, మా వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారో అక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి, అవి మా వాళ్ళే అని చెప్పారు. చెప్పినా సరే ఆవిడ, అసలు మీరు ఉప ముఖ్యమంత్రి అని మాకు ప్రూఫ్ ఏంటి, వీడియో కాల్ చేయండి అని ఆమె అడిగారంట. దాంతో ఆయన ఈగో హర్ట్ అయింది. ఏంటి, నన్నే ఉప ముఖ్యమంత్రి చేయమంటావా, నన్నే వీడియో కాల్ చేయమంటావా, అసలు నీకు ఎంత ధైర్యం, నీ పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది అని ఆయన తిరిగి బెదిరించి ఆ 4 మాట్లాడి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు అని ఒక వార్త. కానీ
రాజకీయంగా అది వివాదం కావడంతో, ప్రభుత్వానికి మరక అంటుకోవడంతో అసలు జోక్యం చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని వివరణ ఇచ్చారు. ప్లస్ అక్కడ ప్రతిపక్షాలు కూడా పవార్కు ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని పట్టుకున్నాయి గట్టిగా. ఇక కార్ల ధరల తగ్గింపు, ఖరీదైన వాహనాలతో కాన్వాయ్, బాడీ గార్డులకు పోలీసు డ్రెస్, యూపీలో నకిలీ ఐఏఎస్ హల్చల్. యూపీలో, బీహార్లో ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు మాస్టర్. యువ ఐఏఎస్ ముసుగులో దందాలు చేసిన ఫేక్ అధికారి సౌరభ్ త్రిపాఠిని ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ స్థాయిలో జరిగే అతి ముఖ్యమైన భేటీల నుంచి ఉన్నతాధికారులు ఇచ్చే పార్టీల వరకు అన్నింటినీ రాచబాటలో త్రిపాఠి హాజరైనవని దర్యాప్తు అధికారులను నివ్వెరపరుస్తోంది. వ్యవస్థలోని లొసుగులను వాడుకొని హై సెక్యూరిటీ జోన్లను సైతం ఛేదించుకొని ప్రభుత్వాన్ని, పోలీసులను, వ్యాపారులను ఓ 36 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్ల పాటు బురుడి కొట్టించిన తీరు ఐఏఎస్ వర్గాలను దుగ్భ్రమకు గురి చేసింది. అయ్యయ్యయ్య. వయోవృద్ధ భారతం. దేశంలో తగ్గుతున్న జననాలు, పెరుగుతున్న వృద్ధుల జనాభాలో 10% వయోధికులే. జనాభా సంక్షోభంతో నిపుణుల ఆందోళన. కేరళ యూట్యూబర్ మునాఫ్కు సిట్ నోటీసులు. ధర్మస్థల వివాదంపై ముగ్గురిని విచారించిన సిట్ చీఫ్. చోరీ చేసి అమ్మవారికి సారీ, 45 రోజుల తర్వాత తిరిగి ఇచ్చారు. రైల్లో పాప, ఆసుపత్రిలో బాబు. ప్రయాణంలో కాలువలకు జన్మనిచ్చిన తల్లి. తొలుత రైల్వే డాక్టర్ చొరవతో ప్రసవం, ఆసుపత్రికి తరలింపు. జీఎస్టీ తగ్గింపు లగ్తి ఖచ్చితంగా ప్రజలకు అందాల్సిందే, మంత్రి పీయూష్ గోయల్. ఓకే, అయిపోయింది. ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో మధ్యవర్తిత్వం అయిపోయింది. ఉలిక్కి పడుతున్న తురకపాలను చెప్పుకున్నాం. హెల్త్ ఎమర్జెన్సీ మీ తోడ్పాటుతోనే మున్ముందుకు 15 నెలలుగా సమర్థంగా అని ఇచ్చారు. ముఖ్యమంత్రినైనా నేను నిత్య విద్యార్థినే అంటే వేరే అంశాలు ఏమైనా ఉంటే లిక్కర్ కేసులో కీలక పరిణామం. తెరపైకి జగన్ సోదరుని పిఏ. 18 నుంచి అసెంబ్లీ. నవనగరాలపై ఫోకస్. ఇదేదో ఇంపార్టెంట్లో ఉంది. భూ కేటాయింపులపై పరిశీలన. భూసేకరణకు త్వరలోనే నోటిఫికేషను. కొత్త ఎస్పీవీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు. అమరావతికి కాన్సెప్ట్ సిటీల కళ. సో నవనగరాలు 9 నగరాలు ఉన్నాయి కదా. ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్, ఆరోగ్యం, గవర్నెన్స్, న్యాయ, వైజ్ఞానిక, మీడియా, స్పోర్ట్స్, టూరిజం, ఈ నవనగరాలు ఉన్నాయి కదా అమరావతిలో. దాని మీద ఫోకస్ పెట్టారంట. ఇక ఖరీఫ్లో పంటల జోరు. లక్ష్యానికి 72% సాగు పూర్తి. 2024 కంటే 1,00,000 హెక్టార్లు ఎక్కువ అంట. ముందంజలో వరి పంట, వెనుకబడిన నూనె గింజలు. సోషల్ మీడియా యాప్స్ను నిషేధించిన నేపాల్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్తో సహా 26 సోషల్ మీడియా యాప్స్పై వేటంట. మరి ఎలా బతుకుతారు మాస్టారు? అవన్నీ లేకపోతే ఎలా బతుకుతారు? అసలు జీవితమే దానికి అంకితమైపోయిందే. మారిన సీఎం అద్దె హెలికాప్టర్. అద్దె ప్రాతిపదికన మరో కంపెనీ చేపలు. ప్రస్తుత హెలికాప్టర్లో తరచూ సమస్యలు. సరే, ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి పేరున ధన్యవాదాలు. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతా. రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యేలా చేయండి. దానికి మీరు చేయాల్సింది లైక్ చేయడం అండ్ షేర్ చేయడం. థ్యాంక్ యూ.